వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మళ్ళీ కొలిగిపూడి దుమారం. చంద్రబాబు సీరియస్ రియాక్షన్. తిరువూరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కూటమి అభ్యర్థిగా కొలిగిపూడి శ్రీనివాస్ గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకుముందు చూస్తే ఆయన పొలిటికల్ ప్రొఫైలు ఏ రాజకీయ పార్టీతోటి ఆయనకు పెద్ద అనుబంధం లేదు. అమరావతి ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించారు ఆయన. కొన్ని వేల చర్చా వేదికల్లో పాల్గొన్నారు. టీవీ చర్చా వేదికలు, అదేవిధంగా గ్రౌండ్లో కూడా చర్చా వేదికల్లో పాల్గొన్నారు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుడు అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ తోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు, ఎమ్మెల్యే అయ్యారు ఆయన. అయితే రోజు రోజుకి కొలిగిపూడి గారి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిపోతుందంట. మళ్ళీ వివాదంలోకి వచ్చారు కొలిగిపూడి శ్రీనివాస్ గారు. అంటే ఆయన 4 రోజులు కూడా కూల్గా ఉండే పరిస్థితి కాదు. సో ఏదో ఒక దుమారం, ఏదో ఒక వివాదంలో చిక్కుకొని పోతూనే ఉన్నారు. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని గారి ఆధిపత్యం పెరిగిపోయింది అయినటువంటి ఒక అభద్రతా భావంలో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని గారు మరి విజయవాడ పార్లమెంట్ కింద ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో ఒక వర్గాన్ని కేశినేని చిన్ని గారు ప్రోత్సహిస్తూ వారికే అన్ని అధికారాలు ఇచ్చి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కూడా ఎమ్మెల్యే గారి మాట వినొద్దని చెప్పి మరి తిరువూరు నియోజకవర్గంలో కొలిగిపూడి గారిని తొక్కేస్తున్నారని చెప్పేసి కొలిగిపూడి శ్రీనివాసరావు గారి వర్గం అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇటు చిన్ని గారు మాత్రం తన అందరు ఎమ్మెల్యేలాగే సమానంగానే కొలిగిపూడి గారిని చూసుకుంటున్నానని తాను ఉద్దేశపూర్వకంగా తన మీద ఆరోపణలు చేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొలిగిపూడి వ్యవహారం అయితే తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. 2029 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి టిక్కెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఎంపీ కేశినేని చిన్నిపై పరోక్షంగా విమర్శలు, పేకాట క్లబ్లపై పోస్టులతో కలకలం. మరి కేశినేని చిన్ని గారి మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చాను 5 కోట్లు అని చెప్పి స్క్రీన్ షాట్లు పెట్టారు. ఆ తర్వాత పేకాట క్లబ్లు పైన పోస్టులు పెట్టి అదొక వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలోనే మరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలిగిపూడి గారు బహిరంగంగానే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను కూడా బయటపడేస్తున్న పరిస్థితి. ఇక చెరువు గట్టు వద్ద పేకాట క్లబ్కు కింగ్గా మారారంటూ వివాదాస్పద కామెంట్స్. ఇటీవలే వివాదం ముగిసినా మళ్ళీ సోషల్ మీడియాలో సంచలనమైనటువంటి కామెంట్స్. అయితే చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడినట్టున్నారు కేశినేని చిన్ని గారితో, అదేవిధంగా కొలిగిపూడి శ్రీనివాసరావు గారితో. అయినా సరే మళ్ళీ వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ఈయన చేయటం, అదేవిధంగా ఎంపీ గారి వర్గం నుంచి కొంతమంది వారు రెచ్చగొట్టడం. గతంలో ఇద్దరి మధ్య రగడపై పార్టీ క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ కూడా ఇచ్చిందంట. గతంలో ఈ పంచాయతీ చాలా రోజులు నడిచింది, అనేక చర్చలు కూడా జరిగినాయి. టీవీ వేదికగా అనేక చర్చలు జరిగినాయి ఈ పంచాయతీ మీద. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే, కేశినేని చిన్ని వర్సెస్ కొలిగిపూడి శ్రీనివాసరావు. క్రమశిక్షణ కమిటీ పిలిచి మరీ వార్నింగ్ ఇస్తే మళ్ళీ మొదటికి వచ్చారు. చంద్రబాబు సీరియస్ అయినా కొలిగిపూడి మాత్రం తగ్గేలా అస్సలు కనిపించడం లేదు. ఇక్కడ ఒకటి చాలామంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొలిగిపూడి శ్రీనివాసరావు గారితో మాట్లాడిస్తున్నారని, లేదా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మరొక రఘురామకృష్ణరాజు గారు లాగా తయారై రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారని రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కొలిగిపూడి శ్రీనివాసరావు గారిని తన పార్టీలోకి తీసుకోవడం అనేది జరగదు. ఒకవేళ తీసుకున్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడున్నటువంటి వాతావరణం. ఇక తనపై పార్టీ చర్యలు తీసుకోలేదన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఆయనకు ధీమా ఏముందంటే పార్టీ తన మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే తనవి కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎంపీ గారి కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. కానీ ఇక్కడ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏంటి, తను ఒక దళిత ఎమ్మెల్యే కాబట్టి, రిజర్వ్డ్ ఎమ్మెల్యే కాబట్టి తన మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ ఆ వర్గాలని అణిచివేసినట్టు, అనగదొక్కున్నట్లు అవుతుందనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి సాహసం చెయ్యరు అనేటువంటి ధైర్యం కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి ఉందనేటువంటి మాట రాజకీయ వర్గాలు జోరుగా వినపడతా ఉంది. ఆ ధైర్యంతోనే ఆయన ఎంపీ మీద ఫైట్ చేయడానికి ఏమాత్రం వెనకట్టడం లేదనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇక వచ్చే ఎన్నికల వరకు తనను భరించాల్సిందేనని అనుకుంటున్నారంట అంతా టీడీపీ క్యాడర్. తప్పదు, కొలిగిపూడి గారితోటి చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి.
వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల వరకు కూడా కొలికపూడి గారిని ఏదో ఒక విధంగా ఆయనతో కలిసి పోవాల్సిందే. లోకల్గా ఉన్న టీడీపీ పార్టీ కానీ, ఎంపీ గారు కానీ, అదేవిధంగా పార్టీ అధిష్టానం కానీ జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఏమాత్రం మరి ఆయనతోటి వ్యవహారం చెడితే, అందులోనైనా చదువుకున్నటువంటి వ్యక్తి, ఐఏఎస్ అకాడమీ నడిపినటువంటి వ్యక్తి, అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన రివర్స్ అయితే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ అధిష్టాన వర్గాల్లో ఉంది అనేది రాజకీయ పరిశీలకుల యొక్క అంచనా. ఇక కొలికపూడి తాజా పోస్టులపై కొంతమంది నేతలు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంట. మళ్ళీ చేశారండి పోస్టులని. చర్యలు తీసుకోకుంటే కొలికపూడిని నిత్యం భరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి టీడీపీకి కొత్త తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది అని చెప్పేసి టీడీపీకి చెందినటువంటి కొలికపూడి గారిని వ్యతిరేకించే వర్గం అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారంట. ఎన్నాళ్ళు మనకి ఈ పరిస్థితి, ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోకపోతే, ఆయన రోజు మనల్ని అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే, ఈ విధంగా మనల్ని ఆయన టార్గెట్ చేస్తూ ఉంటే, ఆ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉంటే ఎలా అని చెప్పేసి కొలికపూడి గారి వ్యతిరేక వర్గం అంతా కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనలోకి ఉన్నారనేది తెలుస్తూ ఉంది. ఆల్రెడీ గతంలో ఏర్పాటు చేసుకోబట్టే ఆయన మీద ఫైటింగ్కి వెళ్ళారు, క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళింది ఈ అంశం, ఈ ఎపిసోడ్. చంద్రబాబు గారు కూడా మందలించారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంకా మ్యాటర్ సీరియస్ అవ్వబోతుంది. ఈ పరిస్థితి టీడీపీకి ఒక కొత్త తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. తప్పదు ఇంకా, ఎందుకంటే అవతల ఎమ్మెల్యే కొలికపూడి గారి యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి ఆయన బాధ, ఏంటి ఆయన ప్రాబ్లం, ఏంటి ఆయన సమస్యలు ఏంటి. మరి ఎంతో పోరాటం చేసి కష్టపడి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సరే, ఆర్థికంగా ఎవరికెవరు సహాయం చేశారనేది ఎన్నికలప్పుడే సర్వసాధారణం. ఈయన ఎంపీ గారికి చేశారా, ఎంపీ గారు ఈయనకు చేశారా అనేది వాళ్ళకి తెలియాలి. కానీ ఒక విద్యావంతుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతని నియోజకవర్గంలో అతనికి పవర్స్ ఉండాలి. అంతేగాని అతను దళితుడు అని చెప్పేసి అతనికి పవర్స్ లేకుండా వేరే వాళ్ళకి పవర్స్ ఇచ్చేటువంటి ఆలోచన కనుక స్థానికంగా ఉన్నటువంటి ఎవరైనా చేస్తే అది ఖచ్చితంగా తప్పది. ఇక చంద్రబాబు కూడా ఇక ఉపేక్షించకూడదని అనుకుంటున్నారనేటువంటి ప్రచారం సాగుతూ ఉంది. అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏం పెద్దగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మరి ఈయన గురించి ఆయన తెలుసు, మరి కేసీఆర్ చిన్ని గారి గురించి తెలుసు. సో కాబట్టి ఎప్పటికప్పుడుకి ఇద్దరిని మందలించడం, కట్టడి చేయటమే కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉండదనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో కేసినేని చిన్ని గారికి, కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఇద్దరికీ టికెట్లు వస్తాయా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. ఇక కొలికపూడిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమంటూ ప్రచారం అయితే సాగుతుంది, కానీ ఆ పరిస్థితి అయితే ఎక్కడ కనపడటం లేదు. సో మొత్తానికైతే కొలికపూడి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలపోటుగా మారిందని చెప్పొచ్చు.